హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. కొన్ని జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో మరో 4 రోజులైతే అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భువనగిరి, హైదరాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట, హనుమకొండ జిల్లాల్లో వానలు కురుస్తాయని తెలిపింది. అలాగే ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరో 4 రోజుల పాటు అయితే ఈ వర్షాలు అయితే కురుస్తాయన్నట్లుగా తెలియజేయడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇక ఇవాళ చూసినట్లయితే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భువనగిరి, హైదరాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట, హనుమకొండ జిల్లాల్లో అయితే వానలు కురుస్తాయని కూడా చెప్పడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇవి ఉరుములు, మెరుపులతో కూడి ఇక 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలులతో వర్షాలను కురుస్తున్న నేపథ్యంలో ఇక ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలైతే అప్రమత్తం చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇక ప్రజలైతే ఈ సూచనలన్నీ గమనించుకొని తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిందిగా కోరడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా కొన్ని జిల్లాల్లో అయితే వడగండ్ల వర్షాలు అయితే కురుస్తున్నాయి. అది ఎక్కడ అని అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల అయితే వడగళ్ల వర్షాలు అయితే కురిశాయి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ముఖ్యంగా ఎక్కడెక్కడ ఈ వడగళ్ల వర్షాలు కురిశాయని చూసినట్లయితే నిర్మల్ డిస్టిక్కి సంబంధించి ముదోల్లో వడగండ్ల వర్షం అయితే పడింది. అంతేకాకుండా కామారెడ్డి డిస్టిక్కి సంబంధించి జుక్కల్, పిట్లం, ఎల్లారెడ్డి మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే కురిసింది. అటు విశాఖ డిస్టిక్కి సంబంధించి జీకే వీధి ఏదైతే మండలానికి సంబంధించి పలు గ్రామాల్లో అయితే వడగళ్లతో కూడిన కుండపోత వర్షం అయితే కురిసింది. ఎండలతో అల్లాడిన ప్రజలు ఎప్పుడైతే ఈ వర్షం కురవడంతో ఇక ఉపశమనం అయితే పొందగా ఇక వర్షాలతో వరి, మొక్కజొన్న, ఇతర పంటలు నష్టపోతామని అయితే రైతులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ వడగళ్ల వర్షాలు అయితే పంటలకైతే తీవ్రమైన నష్టాన్ని అయితే కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక ప్రజలైతే ఈ వర్షాలతో అయితే కొంత ఉపశమనాన్ని అయితే పొందుతున్నట్లుగా అయితే వెల్లడించిన నేపథ్యంలో ఇక మనకి అయితే ఈ వడగళ్ల వర్షాలు అయితే ముఖ్యంగా చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో నిర్మల్, అలాగే కామారెడ్డి, ఈ విశాఖ ఈ డిస్టిక్లకు సంబంధించి ఇప్పుడు చెప్పుకున్న ఈ గ్రామాల్లో అయితే మనకి వడగళ్ల వర్షాలు అయితే పడినట్లుగా మనకి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇది మెయిన్ ఇక ముఖ్యంగా మనకి ఈరోజు వెదర్ రిపోర్ట్ అనమాట. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తున్నాను. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.